ఏమైందే సీనన్న ప్లాట్ కొంటా అంటివి కొన్నవా ప్లాటా ప్లాట్లో దుమాన్నొద్దు అదేదో బంగారం కొంటా లేకుంటే స్టాక్స్ లో పెడతా గదేందో గట్ల అంటున్నావు అంటే ప్లాట్లు కొన్నాక 500 ఏండ్ల కింద మీరు కొన్న ప్లాట్ల జాగల మారాని తానం చేసిన చెరువు ఉండేదని హైదరాబాద్ వచ్చి కూలగొట్టిండ్రనుకో నేను అన్యాయం అయితా అందుకే కొనొద్దని డిసైడ్ అయినా ఇగో గిట్లున్నాయి ప్లాట్లు కొందామనుకునే జాగల మాటలు అంత హైడ్రా పుణ్యమే మరి అశోకుడు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించెను అన్న మాట లెక్క సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో చెరువులను కాపాడెను మూసీ నదిలా మురికి లేకుండా చేసెను అని గూగుల్ పేజీలకి ఎక్కుతుండొచ్చు గాని హైడ్రా చేయబట్టి అసలు సర్కార్ ఆమ్దానికే ఎసరొస్తుందట చెరువులను కాపాడాలన్న ఉరుకులాటల కొండ నాలుకెక్కు మందేస్తే ఉన్న నాలుకే ఊడిందన్నట్టు అవుతుందట కథ హైడ్రా పేరినంగానే జనాలు జాగలు కొందామంటే జంకుతుండ్రట ఏ రాజుల కాలం నాడో ఈడ చెరువు ఉందనో నక్ష పట్టుకొని వచ్చి ఏడ నామరూపాలు లేకుండా కూల్చిపోతారో అని గజ గజోనుకుతుర్రట దాంతోటి ప్లాట్లకు భయాన పెట్టినోళ్ళు కూడా భయపడుతుండ్రట కొనాలనా వద్దా అని వెనక ముందు అవుతుండ్రట ఇక ప్లాట్లు ఇండ్లు కొనేటోళ్ళు తగ్గిపోయి అటు రిజిస్ట్రేషన్ కూడా తగ్గిందట దాంతోటి ఆమ్దాని కూడా బాగానే పడిపోతుందట ఒక్క సెప్టెంబర్ నెలలనే 30% తగ్గిందట ఆమ్దాని నిరుడు సెప్టెంబర్ లక్ష లావాదేవీలు కలిపి 955 కోట్ల ఆమ్దాని వస్తాయి ఈ ఏడాది సెప్టెంబర్ లో వచ్చిన 80,000 లావాదేవీలలా 650 కోట్ల ఆమ్దానే వచ్చిందట నెరి 2 నెలల సంధి రిజిస్ట్రేషన్లు అయితే చాలా పడిపోయినాయట హైదరాబాద్తో జనాలు పైసలు తీసి ఫ్లాట్లు కొనేటందుకు వెనక ముందు అవుతుండని అంటున్నారంతా మరి సర్కార్ భరోసా కల్పించకపోతే రాష్ట్రంలో భూముల ధరలు మళ్ళా పాతాళంలోకి పడిపోవడు ఖాయమే నేతి బీరకాయల నెయ్యి ఉంటదా మైసూర్ బోండాలా మైసూర్ ఉంటదా గట్లనే కాంగ్రెస్ వాళ్ళ మాటలల్లా నియతుంటదా అని పబ్లికే అనుకునే అంత నమ్మకం సంపాదించుండ్రు కదా అధికార పార్టీలు ఇప్పటికే ఇచ్చిన హామీలను దిగ్విజయంగా అట్టెక్కిచ్చిండ్రని జనాలతోటి జేజేలు కొట్టించుకుంటారు ఇక అవిట్లెక్కనే రైతు భరోసా కూడా తూర్పు తిరిగి దండం పెట్టుకునేదట రైతులంతా కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న రైతు భరోసా ముచ్చట చెప్పి రైతుల గుండెల్లో బాంబేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు కాంగ్రెస్ పార్టీ పవర్లకు వస్తే రైతు బంధు తీసేసి రైతు భరోసా చేస్తామన్నారు కదా అన్నట్టే పథకానికి పేరైతే పెట్టిండ్రు గాని పథకం కింద పైసలు ఇచ్చేటందుకు పైకం లేదట షేనుకు షేవ మీరే చేసుకోండ్రి రొక్కం కూడా రైతులే సెట్ చేసుకోండ్రి గాని మా సర్కార్ ఆమ్దానికే భరోసా లేకుండా అయింది ఇప్పుడు ఆ రైతు భరోసా ఇయ్యలేమని సర్కారు కులాసాగ చెప్పేసింది గాంధీ భవన్ లో పెట్టిన ప్రజా దర్బార్లకు ఈ ముచ్చట కుల్లం బయట పెట్టిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు కేసీఆర్ ఇచ్చే 10,000 ఏం చాలుతాయి మేము 15,000 ఇస్తామని మొదలు చెప్పిండ్రు ఇప్పటికీ ఆ 10,000 కాదు కదా ఆ పథకానికే దిక్కు లేకుండా అయింది ఇప్పుడని ఈ సంగతి తెలిసిన వాళ్ళు కూతమంటుర్రట రుణమాఫీ పురా వచ్చేదాకా రైతు భరోసా జోలే తీయొద్దని అంటున్నారు సర్కారులు పాపం రైతన్నలు మొన్న వానాకాలంలో పంటలకే రైతు భరోసా ఇయ్యలేదు ఆలస్యంగా ఆయన వస్తుండొచ్చని దింపుడు కళ్ళ మాషలన్నీ ఉండేది కానీ ఇప్పుడు తుమ్మల సార్ మాటలతోటి ఆ దింపుడు కళ్ళ మాషల మీద కూడా అలుకు నీళ్లు జాలినట్టు అయింది ఇక మిగిలిన రైతు భరోసా పైసలు వస్తాయని ఏమన్నా భరోసా ఉంటే దాన్ని తీసి ఏడన్నా వడేయుండ్రి చక్కగా మళ్ళీ యాసంగి పంట పెట్టుబడి మందం పైసలు సుధరాయించుకోండ్రి అని అంటున్నారు మన సర్కార్ చక్కదనం ఎరికైన ప్రతిపక్షమోళ్ళు.